హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈరోజు మనం వీడియోలో ఓఎస్ఐ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ దట్ టు ఏ ఫన్ ట్రక్ స్టోరీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫన్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో టుడే మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, జస్ట్ ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటి ఒక చిన్న డెఫినేషన్ చెప్పుకుందాం. అండ్ ట్రక్స్ డెలివరీ స్టోరీ, ఒక ట్రక్ గూడ్స్ ఉంటే గూడ్స్ని ఎలా డెలివరీ చేస్తుంది. ఓకే, అండ్ త్రూ దట్ మనం ఈ కాన్సెప్ట్ని లింక్ చేద్దాం. ఓకే, అండ్ దీనిలో ఈ మోడల్లో టోటల్ 7 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్ బై లేయర్ మనం డిస్కస్ చేసి వెళ్దాం. ఓకే, సో ఓఎస్ఐ మోడల్ అనేది ప్రైమరీగా దేనికోసం మనం చెప్పుకుంటున్నాం ఇక్కడంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈమెయిల్ మీ ఫ్రెండ్కి పంపించారనుకుందాం, ఆర్ ఎల్స్ ఒక మెసేజ్ మీరు పంపించారు వాట్సాప్ త్రూ మీ ఫ్రెండ్కి వాట్సాప్ మెసేజ్ వెళ్ళింది. సో ఈ మెసేజెస్ ఎలా డెలివరీ అవుతున్నాయి. ఓకే, ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది నెట్వర్క్ త్రూ. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ ఓఎస్ఐ మోడల్ ఇస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఓఎస్ఐ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ సెట్ ఆఫ్ రూల్స్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఒక 2 డిఫరెంట్ సిస్టమ్స్ ఒక నెట్వర్క్ త్రూ ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఓకే, అనే సెట్ ఆఫ్ రూల్స్ ఇది డిఫైన్ చేసింది. ఓకే, అదే ఫాలో అవుతున్నాం. ఒక మెసేజ్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డెలివరీ అయ్యేటప్పుడు ఆ రూల్స్ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఇన్ దిస్ మోడల్ టోటల్ మనకి 7 డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. సో మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ దగ్గర కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఆ బొమ్మలన్నీ ప్యాకింగ్ చేసి మీకు పంపించాలనుకుంటున్నారు ట్రక్లో. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే, సో అప్లికేషన్ లేయర్ అనేది ఎక్కడైతే డేటా ప్యాకేజింగ్ జరుగుతుంది. ఓకే, జస్ట్ లైక్ మనం ఒక బొమ్మల్ని ప్యాకింగ్ చేసేటప్పుడు అంత కేర్ఫుల్గా మనం ఇన్ఫర్మేషన్ రెడీ చేస్తాం అనేది. ఓకే, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఓకే, సో సింపుల్గా మీ దగ్గర బొమ్మలు ఉన్నాయి, బొమ్మలన్నింటినీ మీరు ప్యాకింగ్ చేస్తున్నారు. ఓకే, సో అప్లికేషన్ లేయర్లో ఈ ప్యాకింగ్ అనేది జరుగుతుంది, డేటా ప్యాకేజింగ్ జరుగుతుంది. దట్ మీన్స్ ఈ ఇన్ఫర్మేషన్ డెస్టినేషన్కి క్లియర్గా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు దానికి కావాల్సిన హెడర్స్, ఫొటోస్ అవన్నీ యాడ్ చేస్తాం. ఓకే, సో అప్లికేషన్ లేయర్లో జరిగేది ఇది సింపుల్గా డేటా ప్యాకేజింగ్. సో మనం మన బొమ్మలన్నింటినీ ప్యాకింగ్ చేస్తాం కదా, లైక్ దట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సో దిస్ ఈస్ అ అప్లికేషన్ లేయర్, దిస్ ఈస్ అ ఫస్ట్ లేయర్. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు ద సెకండ్ లేయర్. దిస్ ఈస్ అ ప్రజెంటేషన్ లేయర్. ఓకే, సో ఈ ప్రజెంటేషన్ లేయర్లో మనం ఏం చేస్తాం, మనం ఆ బొమ్మలన్నీ తీసుకుంటున్నాం కదా ఫస్ట్ అప్లికేషన్ లేయర్లో, ఆ బొమ్మలన్నిటి మీద మనం పైన గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాం. ఓకే, నీట్గా దాన్ని ఒక గిఫ్ట్ ప్యాక్లో చేసి పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం ఏదైతే మనం ముందు డేటా ప్యాకింగ్ చేస్తాం కదా, ఆ డేటా ప్యాకేజింగ్ని మనం ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తాం. ఓకే, ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేసి డేటాని ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేస్తాం, బికాస్ వేరే అప్లికేషన్ దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం కోసం. ఓకే, సో సింప్లీ నథింగ్ బట్ ప్రజెంటేషన్ లేయర్లో ఏం జరుగుతుంది, డేటా ఎన్క్రిప్షన్, డేటా ట్రాన్స్లేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ మనం దాన్ని గిఫ్ట్ ప్యాక్లో నీట్గా ప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సెకండ్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ద థర్డ్ వన్ ఈజ్ సెషన్ లేయర్. ఓకే, సో సెషన్ లేయర్ ఏం చేస్తుంది, ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే 2 డివైసుల మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ దిస్ లేయర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పుడు ఈ ట్రక్ ఉంది కదా, ట్రక్లో మనం ఈ ట్రక్ కంపెనీ ఏం చేస్తుంది, మల్టిపుల్గా డిఫరెంట్ క్లయింట్స్తో కమ్యూనికేషన్ జరుగుతుంది కదా, బికాజ్ ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా టైంకి ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళాలి, రైట్. సో అలా వెళ్ళాలి కాబట్టి వీళ్ళు క్లయింట్స్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, రైట్. దట్ విల్ టేక్ మల్టిపుల్ సెషన్స్. ఓకే, సో ఇది యాక్చువల్ స్టోరీ. బట్ మన యాక్చువల్ టెక్నికల్ డిస్కషన్ ఏంటి, 2 డివైసెస్కి మధ్య ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ సెషన్ లేయర్ ఉపయోగపడుతుంది. ఐ మీన్ ఈ సెషన్ లేయర్లోనే ఈ పని అనేది జరుగుతుంది. ఓకే, కమ్యూనికేషన్ బిట్వీన్ 2 డివైసెస్. ఓకే, ఫైన్. గోయింగ్ టు ద నెక్స్ట్ లేయర్. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో పంపించడానికి అంటే డేటాని ప్రాపర్గా పంపించడానికి కావాల్సిన ప్యాకేజింగ్ అంతా జరుగుతుంది. దట్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఆ బొమ్మలన్నింటిని ఏం చేస్తామంటే మనం చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క బొమ్మని చిన్న చిన్న పెట్టెలో పెడతాం. దట్ మీన్స్ మన దగ్గర 10 పెద్ద బొమ్మలు ఉన్నాయి, ఆ 10 బొమ్మలు ఉన్నాయి. అవన్నీ బొమ్మల్ని ఒకే పెట్టెలో పెట్టకుండా ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క పెట్టె పెడతాం. ఓకే, లైక్ దట్ మనకి ఒక 10 డిఫరెంట్ బాక్సెస్ ఉంటాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఈజీగా ఆ 10 బాక్సుల్ని మనము షిప్పింగ్ చేయొచ్చు డెస్టినేషన్కి కదా, రైట్. సో అలా ఎఫిషియెంట్ ప్యాకేజింగ్ కోసం మనం డిఫరెంట్ బాక్సెస్లో పెట్టినట్టే ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏం జరుగుతుందంటే, ఈ డేటా ప్యాకెట్స్ లాగా డివైడ్ చేస్తారు. ఓకే, బికాస్ మనకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా డేటాకి ప్రాపర్గా ట్రాన్స్పోర్ట్ అయ్యేలాగా. ఓకే, సో మన డేటాని ఏం చేస్తాం, ఇక్కడ డేటా బాక్సెస్గా డివైడ్ చేస్తాం. అది ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో జరుగుతుంది. ఓకే, ఫైన్. కమింగ్ టు ద నెక్స్ట్ లేయర్, వాట్ ఈస్ ఇట్, ఇట్స్ ఎ నెట్వర్క్ లేయర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన
టాయ్స్ అన్నిటిని పెట్టెలో పెట్టేసాం కదా, పెట్టెలో పెట్టేసాం బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ పెట్టెల మీద అడ్రస్ రాయాలి కదా, బికాస్ ఆ పెట్టెలన్నిటిలో అన్నిటి మీద అడ్రసెస్ ఇవ్వాలి, రైట్? అడ్రసెస్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఒక పెట్టి మిస్ అయిపోయింది అనుకో మధ్యలో, అది ప్రాపర్గా రీచ్ అవ్వదు కదా, రైట్? మనం ఇప్పుడు ఏదైనా ఒక కొరియర్ మనం పంపించాలంటే మనం ఏం చేస్తాం, అడ్రస్ రాస్తాం కదా. ఇంత సిమిలర్ వే మన దగ్గర ఉన్న ఈ 10 పెట్టెల మీద ప్రతి దాని మీద మనం అడ్రస్ ఇవ్వాలి, ఓకే? సో దట్ అడ్రస్ ఇస్తే డేటా కరెక్ట్గా డెస్టినేషన్ రీచ్ అవుతుంది. సో ద సిమిలర్ వే ఇక్కడ నెట్వర్కింగ్లో ఏం చేస్తుందంటే ఒక్కొక్క ప్యాకెట్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది, ఓకే? ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఇచ్చేస్తారు డేటా ప్యాకెట్స్కి, ఓకే? అది ఇక్కడ ఈ నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది, రైట్? గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డేటా లింక్ లేయర్, ఓకే? సో ఇక్కడ మనము బాక్సెస్ అన్ని రెడీ చేసుకున్నాం, బాక్సెస్ మీద అడ్రస్లు ఇచ్చేసాం, అడ్రస్ ఇస్తాం అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆ బాక్స్ అన్నింటిని మనం ఎక్కించాలి కదా దీంట్లోకి, ట్రక్లోకి ఎక్కించాలి, రైట్? సో జస్ట్ లైక్ లోడింగ్ బాక్సెస్ చేసినట్టే ఈ డేటా లింక్ లేయర్లో డేటా ఇంటిగ్రిటీ కోసం ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి ట్రాన్స్మిట్ అయ్యేలాగా, ఓకే, ఈ డేటా లింక్ లేయర్లో ఈ ప్రాసెస్ జరుగుతుంది. జస్ట్ లైక్ మనం బాక్సెస్ని ట్రక్లో లోడ్ చేసినట్టు ఇక్కడ డేటాని మనం సెక్యూర్గా వెళ్ళేటట్టు మనం చేస్తాం దీన్ని యూజింగ్ డేటా లింక్ లేయర్, డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి, ఓకే? సో దిస్ ఈస్ డేటా లింక్ లేయర్, ఫైన్. నెక్స్ట్ ఏమవుతుంది, సో ఫైనల్గా ఫిజికల్ లేయర్, ఓకే? దిస్ ఈస్ అ 7th లాస్ట్ లేయర్. సో జస్ట్ లైక్ మనం పెట్టెలన్నీ ఎక్కిచ్చేసాము లోడ్లోకి, ఏమవుతుంది అప్పుడు డోర్ వేసేస్తాము, ట్రక్ వెళ్ళిపోద్ది, రైట్? డెస్టినేషన్కి వెళ్ళడం కోసం. ఇన్ ద సిమిలర్ వే ఈ ఫిజికల్ లేయర్లోనే మనకి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. దట్ మీన్స్ మనకి ఆల్ లేయర్స్ త్రూ ఇన్ఫర్మేషన్ ట్రావెల్ అయిన తర్వాత ఫైనల్గా మన కేబుల్స్ ఉంటాయి కదా, మన కేబుల్స్ ద్వారా ఈ బిట్స్ అండ్ బైట్స్లో ఇన్ఫర్మేషన్ అనేది డెస్టినేషన్కి వచ్చేస్తుంది, ఓకే? యూ గాట్ ఇట్, రైట్? సో ఫైనల్గా డెలివరీ కంప్లీట్ అయిపోతుంది, అక్కడికి వచ్చాక ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటాం, ఓకే? సో ఈ విధంగా మీరు ఒక ఈమెయిల్ పంపించిన, ఒక మెసేజ్ పంపించిన, ఆ లేయర్ నుంచి లేయర్ బై లేయర్ మొత్తము జర్నీ అనేది చివరికి మీ ఫ్రెండ్కి ఆ మెయిల్ రీచ్ అవుతుంది, ఓకే? సో ఇక్కడ చూసుకుంటే మనకి మనం ఒక ట్రక్ స్టోరీతో ఈ ఓఎస్ఏ మోడల్ని లింక్ చేసాం, ఓకే? సో ఇక్కడ నేను మీకు లేయర్స్ చూపిస్తున్నాను, ఓకే? సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ సెండింగ్, ఓకే? ఇప్పుడు మనం చూడండి, మీరు ఫస్ట్ ఇక్కడ మీరు మీ ఫ్రెండ్కి ఈమెయిల్ పంపించారు, ఓకే? సో ఫస్ట్ అది ఏం చేస్తుంది, అప్లికేషన్ లేయర్, దట్ మీన్స్ మీ సిస్టంలోనో మీరు మొబైల్లోనో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు కదా, అక్కడ మెయిల్ పంపిస్తారు, అది ప్రజెంటేషన్ లేయర్కి వెళ్తుంది, ఓకే? అక్కడ ప్రజెంటేషన్ లేయర్లో ఏమవుతుంది, ఆ డేటాకి మనకి ప్రాపర్గా గిఫ్ట్ బాక్సింగ్ చేసినట్టు అక్కడ ప్రాపర్గా దానికి లేబులింగ్ చేస్తాం, ఓకే? అండ్ ఆఫ్టర్ దట్ ఇది సెషన్ లేయర్కి వెళ్తుంది, అక్కడ 2 సర్వర్లకి మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఓకే? అండ్ ఆఫ్టర్ దట్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ఓకే? అండ్ ఆఫ్టర్ దట్ నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫైనల్గా ఫిజికల్ లేయర్లో ఏమవుతుంది, ఫైనల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోతుంది. అక్కడ ఏవైతే కేబుల్స్ ఉంటాయో కేబుల్స్ మీ పర్టికులర్ ఫ్రెండ్ డివైస్కి కనెక్ట్ అవుతాయి కదా, రైట్? అక్కడ ఫైనల్గా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, ఓకే? ఇన్ఫర్మేషన్ రీచ్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ రివర్స్ ప్రాసెస్ జరుగుద్ది, రైట్? సో ఎందుకంటే మధ్యలో మీరు ఏం చేశారు, మొత్తం డేటాని ఓకే మధ్యలో డేటా ప్యాకెట్స్గా స్ప్లిట్ చేశారు కదా, డేటా ప్యాకెట్స్గా ట్రాన్స్పోర్ట్ లేయర్లో స్ప్లిట్ చేశారు. ఈచ్ డేటా ప్యాకెట్కి మీరు ఇక్కడ నెట్వర్క్ లేయర్లో ఏం చేశారు, మీరు అడ్రసెస్ ఇచ్చారు, ఓకే? ఆఫ్టర్ దట్ డేటా లింక్ లేయర్లో ఇంటిగ్రిటీ ఏమవ్వకుండా ప్రాపర్గా మీరు ట్రాన్స్మిట్ చేశారు. ఫైనల్గా ఫిజికల్ లేయర్కి వచ్చేటప్పటికి మరి ఏమవ్వాలి, మీ డేటా అంతా ఎలా ఉంది, ప్యాకెట్స్లో ఉంది, ఈచ్ డేటా ప్యాకెట్కి యూనిక్ అడ్రస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. సో డేటా లింక్ లేయర్లో ట్రాన్స్మిట్ అవుతుంది, నెట్వర్క్ లేయర్లో ఆ బాక్సెస్ అన్ని డీకోడ్ అవుతాయి, ఓకే? అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అండ్ అప్లికేషన్ లేయర్ ఈస్ యువర్ ఫ్రెండ్స్ డివైస్, అది ల్యాప్టాప్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, ఓకే? లైక్ దిస్ డీకోడింగ్ అనేది అక్కడ జరుగుతుంది. సో దీస్ ఆర్ టోటల్ 7 డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్, ఓకే? సో యా, దట్ డిస్క్రైబ్స్ ద ఓఎస్ఏ మోడల్, ఓకే? మనం దీన్ని ట్రక్ డెలివరీ స్టోరీతో కంపేర్ చేస్తాం. బాక్సెస్ లోడ్ చేయడం, బాక్సెస్కి ఈచ్ బాక్స్ని స్ప్లిట్ చేయడం, ఓకే? వాటికి అడ్రసెస్ ఇవ్వడం, దాన్ని సేఫ్గా ఇంకొక డెస్టినేషన్కి ట్రక్లో పంపించడం, రైట్? సో ఈ స్టోరీని మీరు బాగా అర్థం చేసుకుంటే సిమిలర్ ప్రాసెస్ ఓఎస్ఏ మోడల్లో జరుగుతుంది, ఓకే? ఐ హోప్ యూ గాట్ దిస్ కాన్సెప్ట్, ఓకే? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఓకే డెఫినెట్గా కంటెంట్ చూడండి, యూ విల్ లైక్ ఇట్, ఓకే? థ్యాంక్ యూ.